మెయిన్ గా ఈ సీజన్ ట్రెండ్ అవుతుంది. మన తెలుగు టైటన్స్ ఒక్క తెలుగు ప్లేయర్ని కూడా తీసుకోలే. అసలు ఇది తెలుగు టైటన్సా లేకపోతే ఇంకా వేరేది ఏమైనా సంథింగ్ లైక్ దట్ అట్లా అంటున్నారు. సో వాళ్ళ గురించి ఏమంటావు? అంటే మాక్సిమం అన్న ఇగో ప్లేయర్స్ ఇప్పుడు గుడ్ ప్లేయర్స్ జనరేట్ అయ్యారు అనుకోండి అన్న, వాళ్ళు డెఫినెట్లీ పీకేఎల్ టీమ్స్ ఎవరైనా తీసుకుంటారు. మనమే ఎందుకు తీసుకున్నాలి? త్రినాథ్ సార్ ఆల్రెడీ చెప్పిండు, మనమే ఎందుకు తీసుకున్నాలి తెలుగు ప్లేయర్స్కి. ఆ ప్లేయర్ మంచిగా ఆడితే ఏ టీం అయినా తీసుకుంటుంది. ప్లేయర్ పర్ఫార్మెన్సెస్ ఇప్పుడు ఆ స్టేజ్ అనేది క్రియేట్ అవుతుంది ఇప్పుడు. యాజ్ రీసెంట్లీ కూడా మన తెలంగాణ స్పోర్ట్స్ కౌన్సిల్ రెడీ అయింది, మన SRH ఓనర్ దాంట్లో పార్ట్ అయితే ఆ బోర్డ్ స్టార్ట్ అవుతుంది. గవర్నమెంట్స్ ఆల్సో రియలైజింగ్ అబౌట్ కబడ్డీ అండ్ వాట్ ప్లేయర్స్ విల్ బ్రింగ్. లైక్ ఒక ప్లేయర్ ఏమంటారు సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ ఎఫెక్ట్ ఇంకా పెరిగిపోతుంది, వాళ్ళ ఫ్యామిలీ పాపులారిటీ పెరుగుతుంది, ప్లేయర్ పాపులారిటీ పెరుగుతుంది, వాళ్ళకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అట్లా పీకేఎల్ ఇప్పటి వరకు చాలా ప్లేయర్స్ కి హౌస్ హోల్డ్ ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు నేను అనుకునేది ఏంటంటే మనకు ఆ స్టేజ్ అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఇంకా యువ కబడ్డీ సిరీస్ కూడా ఇప్పుడు రీసెంట్ గా స్టార్ట్ చేస్తా అని చెప్తున్నారు. దాంతో నేను అనుకునేది ఏంటంటే తెలుగు ప్లేయర్స్ లో కూడా అది ప్లేయర్స్ స్టార్స్ అనేది వస్తారు. నేను ఫస్ట్ వీడియోలో కూడా అదే చెప్పిన, స్టార్స్ అనేవి వస్తారు పక్కా, మనకు కొంచెం టైం కావాలంతే. నెక్స్ట్ ఇయర్ అయితే పక్కా మన టీమ్ లో కూడా ఉండొచ్చు తెలుగు ప్లేయర్, వేరే టీమ్స్ లో కూడా ఉండొచ్చు. కాబట్టి చెప్పలేం, మనకి ఇది యువ కబడ్డీ సిరీస్ స్టార్ట్ అవుతుంది. సో తప్పకుండా మన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు చాలా మంది అనుకుంటారు మన వాళ్ళు లేరు, మన తెలుగు టీం ఎందుకు సంథింగ్ అనుకుంటారు. కాబట్టి మీరైతే తప్పకుండా నెక్స్ట్ ఇయర్ తప్పకుండా చూస్తారు మన తెలుగు ప్లేయర్స్, మన టీంలో కూడా ఉండొచ్చు. కానీ నేనైతే చెప్పలేను, కానీ పీకేఎల్లో మాత్రం పక్కా ఉంటారు. ఓకే. అండ్ ఇంకొకటి లైక్ ఇప్పుడు తెలుగు టైటాన్స్ హుడా సార్ రాకముందు తెలుగు టైటాన్స్ వేరు, హుడా సార్ వచ్చిన తర్వాత తెలుగు టైటాన్స్ వేరు అని ప్రతి ఒక్క తెలుగు టైటాన్స్ ఫ్యాన్ నోట ఇదే ఉంది. సో అంత స్పెషల్ ఎందుకు హుడా సార్ నీకు? నాకు సో ఎందుకంటే ఆయన మొత్తం మార్చేసిండు అన్న. టీం ఎక్కడుందో అక్కడ వేరే టీంని పెట్టేసిండు, మనం పైకి వచ్చేసినాం. అది ఒక మైండ్ సెట్, స్ట్రాటజీ ఇంకా చాలా ఉంటాయి. కాబట్టి టోటల్ టీంనే మార్చేసిండు. ఇప్పుడు సీజన్ 9 టీమ్ ఒక్కసారి మన తెలుగు టైమ్స్ టీంని చూడండి, ఎంత స్ట్రాంగ్ ఉందో అది. కానీ ఎక్కడో పోయింది, కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని టోటల్ చేంజ్ అయిపోయింది. నేను అనుకునేది ఏంటంటే ఎస్పెషల్లీ అంటే ఆ పాయింట్స్ కూడా ఉన్నాయి, బట్ హుడా సార్ ఆల్వేస్ బ్రింగ్స్ ద ప్లేయర్స్ హూ ఆర్ నాట్ సీన్ ఆన్ మ్యాట్. లైక్ ఆశీష్ నర్వాల్ మనం లాస్ట్ టైం ఎవరు కూడా దానికి ముందు తెలియదు. విజయ్ కూడా ఉండే సీజన్ లా, బట్ హీ ఈస్ నాట్ that much good player. Like he knows how to get the experience, how to get the player performances. అది హుడా సార్కి తెలుసు. కాబట్టి మనము ఏ ప్లేయర్స్ అయినా కానీ, మనము లాస్ట్ టైం హుడా సార్ కూడా చాలాసార్లు రిపీట్ చేసారు, ఓన్లీ 2 players are experienced in our last season team. మిగతా అందరు NYPs తోని పర్ఫార్మెన్స్ తీయడము ఆ స్టేజ్ వరకు ఓన్లీ 1 match తోని మనం ప్లే ఆఫ్స్ కోల్పోయాం. లేకపోతే we have done a tremendous job.